మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజింగ్స్ సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా మీరు ముద్ర నవలలోని 16వ భాగాన్ని వింటారు. రచయిత సుప్రసిద్ధ నవలాకారులు, ప్రసిద్ధ సాహితీవేత్త మరియు రాయలసీమ మాండలికంలో రచనలు చేయటంలో దిట్ట అయినటువంటి డాక్టర్ విఆర్ రాసాని గారు రచించినది. ఇది 2006వ సంవత్సరం డిసెంబర్ మాసంలో చదురులో ప్రచురించబడి విశేష ప్రజాదరణను పొందటమే గాకుండా, భారతీయ భాషలైనటువంటి కన్నడం, తమిళం, హిందీలలో గూడా అనువదించబడి గొప్ప సంచలనాన్ని సృష్టించిన అద్భుతమైన నవల ఇది. ఇప్పుడు 16వ భాగాన్ని వింటారు ఈరోజు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. అమ్మా! అమ్మా హసీనా ఒక గొడువ సేపు ఆపు తల్లి, గడియ సేపు ఆపు తల్లి. అంతవరకు కథలో లీనమైపోయి వింటున్న ఓబులవ్వ అంది. కథ చెప్పటం ఆపి, ఏమిటవ్వా! నేను ముందే చెప్పానుగా, కథను మధ్యలో ఆటంకపరచొద్దని అంది విసుగ్గా హసీనా. అది కాదు తల్లీ, నేను తట్టుకోలేను తల్లీ. మొదటేమో గుండెకాయలోని మనవరాల గురించి అడిగితివి. ఆ తర్వాత ఒక కథ చెప్పమంటేనేమో అనగనగా ఒక ఊరికి బదులుగా ఈ ఊరే అనుకోమంటివి. ఆ మింద ఈ ఊర్లో కథే చెప్తివి నాకు. నేను ఎప్పుడో 60 ఏళ్ల క్రితం ఈ ఊర్లో పుట్టి పెరిగిందాన్ని. కానీ ఎప్పుడు కోటమ్మ గురించి వినలేదు. ఎందుకంటే నేనెప్పుడో ఈ ఊరొదిలేసి ఈ మధ్యనే గదా వచ్చింది. పైగా బసవెన్నెల గురించి ఎవరు బాహాటంగా మాట్లాడుకోరు. ఎందుకంటే ఇతర కులస్తులు చీదరించుకుంటారని. అయినా నాకు ఇప్పుడికి అనుమానం తీరలేదు తల్లి. తెల్లారితే నువ్వెవరో నేనెవరో కాబట్టి చెప్పు తల్లి. ఈ ఊరికి నీకు ఏమి సంబంధమే? ఆ గుండెకాయలోని కూతురు కోటమ్మకు నీకు ఏమి సంబంధం? ఆ బిడ్డ నీకెట్ల తెలుసు? చెప్పమ్మా నా బంగారు తల్లి. తన అనుమానాలన్నీ ఒక్కసారిగా సంధించింది అవ్వ. అవ్వా! ఇప్పుడు ఈ కథ చెప్పనా? మానేస్తున్నా? అంది హసీనా. అమ్మ వద్దు తల్లి. నా అనుమానం తీర్చమ్మ తల్లి. వేడుకుంది ఓబులవ్వ. అంతా చెప్తానవ్వా! నీ అనుమానాలన్నీ ఈ కథే తీరుస్తుంది. కొంచెం ఓపిక పట్టుకో. అమ్మ హసీనా రేతిరంతా ముక్కాలు వాసి గడిసిపోయుండాది. అందుకని అడిగితి తల్లి. ఇంకొంతసేపటికి కోళ్ళు గూడా కూస్తాయేమో. నీకు నిద్రొస్తా ఉంటే పోనీలేవ్వ, మానేస్తాను. అయ్యయ్యో! నా బంగారు బిడ్డే మానొద్దు నాయనా చెప్పు తల్లి. ఇంకేమీ అడగనులే. కథ పూర్తయ్యేదాంకా నోరే తెరవను. బుద్ధిగా చెప్పింది ఓబులవ్వ. మళ్ళీ మూడ్‌లోకి వెళ్ళిపోయింది హసీనా. కన్నమ్మ నడుస్తోంది. గుండెలో నిప్పుల కుంపటిని, సంకలో తన బట్టల సంచిని మోసుకుంటూ వేగంగా నడుస్తోంది. ఆ రాత్రి పంచాయతీలో కులపెద్ద, పెద్ద పెరియారు తీర్పుకు కట్టుబడి తనను వెళ్ళిపొమ్మన్నాడు మణి. అలివేలు సంతోషించింది. కన్నమ్మ ఏడ్చింది. ఇది అన్యాయం అంటూ ఆక్రోశించింది. తన గోడు ఆ పరాయి దేశంలో ఎవరింటారు? అందరూ తనను శత్రువులాగే చూస్తున్నారు. తను ఎవరికి చెప్పుకుంటుంది? ఆలోచిస్తూ నడుస్తోంది. తను తిరిగి కూడా చూడటం లేదు. అలా చూడటానికి ఆమె మనసు ఇష్టపడటం కూడా లేదు. ఆమె నడుస్తోంది. మనసులో ఆవేదన తగ్గటం లేదు. ఎక్కడికి పోవాలో, ఏం చేయాలో పాలుపోవటం లేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? తీవ్రమైన ఉద్వేగంతో ఆలోచించసాగింది. వెనుక ఎవరో వస్తున్నట్లు అలికిడయింది. ఆ! ఎవరోలే అనుకుంది. కన్నమ్మా! ఎవరో పిలిచినట్లయింది.
ఎవరబ్బా! అనుకుంటూ అప్రయత్నంగానే వెనక్కి తిరిగింది. ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయింది. ఎవరైతే తనతో రాద్ధాంతం చేసిందో, ఎవరైతే తను ఊరొదిలి రావటానికి కారణమైందో ఆ మనిషి. అలివేలు. ఎదురుగా నిలబడి ఉంది. కన్నమ్మా! నన్నుదా క్షమించు. నేరం నాదిదా. నువ్వుదా నిండా మంచిదానివి. ఆ విషయం నాకు నల్లా తెలిயும். నాను ఏం చేస్తునో, నేను ఆడదానిదా. నా మొగుండు వట్టి అంబేయద. రేపు నీకంటే బాగుండే ఇంకో ఆడది పరిచయమైతే మళ్ళా ఇట్లదానే చేస్తుడు. నాకు నా మొగుండు, సంసారం, నా పిలగాండ్లు అనిదా ఉండును గదా! నన్నుదా క్షమించు. వంగి కాళ్ళు పట్టుకోబోయింది. కన్నమ్మ కోపమంతా కరిగిపోయింది. గుండెలో బాధంతా దిగిపోయింది. ఛీ! 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 లే అలివేలు లే. నువ్వు నాకంటే పెద్దదానివి. అట్లా చెయ్యకూడదు. దీంట్లో నీ తప్పేమీ లేదు. నీవు అందరిలాంటి ఆడదానివే కదా! నీకు నీ సంసారము, పిల్లలు, నీ బతుకు అని ఉంటుంది గదా! నీ సంసారంలోకి రావాలనుకోవటం నాదే తప్పు. కానీ మీ ఆయనకు ముందే పెళ్ళయిందని నాకు తెలీదు. విధి లేని పరిస్థితిలో మీ ఊరికి రావాల్సి వచ్చింది. నువ్వే నన్ను క్షమించాలి. కళ్ళనీళ్లు కార్చుకుంటూ అంది కన్నమ్మ. తాయీ, తంగేయ్ నాకో ఇప్పుదా తెలిసింది. నా మొగుండు వాండుదా చెప్పినాడు. నీకు మాయమాటలు సొప్పి ఈంటికి తీసుకొని వచ్చినాడని నిండా అర్థం అయ్యుండాది. అలివేలు ముఖంలో పశ్చాత్తాపం కనిపించింది. ఆమె నిజం తెలుసుకున్నందుకు కన్నమ్మ చాలా సంతోషించింది. పోనీలే అలివేలు, నోరారా తంగి అన్నావు. అది చాలు. ఇంకా నువ్వు నిశ్చింతగా మణితో కాపురం చేసుకో అంటూ ఒకడుగు ముందుకు వేసింది కన్నమ్మ. కన్నమ్మ, తంగీ ఒరు నిమిషం అని అలివేలు ఆమె చేయి పట్టి ఆపి గబగబా పైట కొంగు ముడిని విప్పసాగింది. కన్నమ్మ ఆమెనే పరీక్షగా చూస్తోంది. విప్పిన కొంగుముడిలో నుంచి బాగా మడతబెట్టి ముడివేసి ఉన్న రూ. 20 నోటును తీసి కన్నమ్మ చేతిలో పెట్టింది. ఆమె అభిమానానికి కన్నమ్మ కళ్ళు మరోమారు చెమర్చాయి. "వద్దు అలివేలు వద్దొద్దు నువ్వే ఉంచుకో. నా జ్ఞాపకార్థంగా నువ్వు గాజులు తొడుక్కో. లేదా పాపకి ఒక గౌను కొనిబెట్టు" అని మళ్ళీ ఆ 20 ఆమె చేతిలోనే పెట్టేసి ముందుకు నడిచింది కన్నమ్మ. కన్నీళ్లతోనే ఆమెను చూస్తూ అలాగే నిలబడిపోయింది అలివేలు. అప్పుడు కన్నమ్మ గుండెలో మండుతున్న నిప్పుల కుంపటి చల్లబడినట్లయింది. అంతవరకు నెత్తిపైన మోస్తున్న భారమేదో తొలగిపోయినట్లనిపించింది. వేగంగా నడుచుకుంటూ ఊరి పొలిమేర దాటింది. ఒంటిమాను బాట పట్టింది. నడినెత్తిన సూర్యుడు ఆమె మనసులాగే భగభగ మండిపోతున్నాడు. శరీరం చెమటలు కక్కుతోంది. అయినా ఆమె ఆగటం లేదు. పోతూనే ఉంది. చాలాసేపు నడిచిన తర్వాత దూరంగా ఒంటిమాను. తనలాగే ఒంటరిగా నిలబడి ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. రోడ్డు మీద ఓ బస్సు వేలూరు వైపుకు హార్న్ ఇచ్చుకుంటూ దూసుకుపోయింది. ఇన్ని రోజులు నాకు ఆశ్రయం ఇచ్చిన ఊరు, ఆదరించిన ఊరు, కడాకు అవమానించి వెళ్ళగొట్టిన ఊరు అనుకుంటూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. దూరంగా చింత చెట్ల మధ్య స్పష్టాస్పష్టంగా కనిపించసాగింది ఊరు. ఆ ఊరి కాలిబాట నుంచి సైకిల్ తొక్కుకుంటూ వేగంగా వస్తున్నాడు ఓ వ్యక్తి. అదేదీ పట్టించుకోకుండా ముందుకు నడుస్తోంది కన్నమ్మ. కొంతసేపటికి ఆ సైకిల్ వ్యక్తి దగ్గరయ్యాడు. పక్కగా వచ్చి సైకిల్‌ని ఆపి ఆమె వైపుగా చూశాడు. ఆమె ఉలిక్కిపడింది. అతను ఎవరో కాదు. ఐస్ బాషా, సలీం బాషా. ఎరిగిన ముఖమే. "ఎక్కడికి పోతుండావు కన్నమాజీ" అంటూ పలకరించాడు. ఒక్క క్షణం మౌనంగా తల వంచుకుని నిలబడ్డది. బాషా సైకిల్ దిగి హ్యాండిల్స్ పట్టుకున్నాడు. "కన్నమ్మ నీకీ బాధ నాకీ తెలుసు. నేను నీకీ సాయం సేస్తును" అంటూ వెనక బాక్స్‌లో ఉన్న పుల్లైస్‌ని ఒకదాన్ని తీసి, "ముందు ఐస్ తీసుకో" అంటూ అందించాడు. "వద్దు వద్దు" అంది అయిష్టంగా కన్నమ్మ. "దేఖోజీ మనుషులు అందరూ ఒక్క మాదిరిగానే ఉండరు. నన్ను నమ్ము. డర్ నక్కో తీసుకో. ముందు నాది ఐస్‌కి రుచి సూడు. దిల్లు సల్లబడతాది" అంటూ బలవంతం చేసి ఐస్‌ను చేతికిచ్చి తినమన్నాడు.
కన్నమ్మ ఇష్టం లేకపోయినా ఐస్ తీసుకుని చప్పరించసాగింది. ఆ ఐస్ ప్రభావంతో నోరంతా చల్లగా అయింది. "ఇప్పుడు చెప్పు నీకీ వచ్చిన కష్టం ఏమి?" అడిగాడు సలీం బాషా. "ఏమీ లేదు. నేను మా ఊరికి వెళ్ళిపోదామనుకుంటున్నాను." తను అబద్ధమే చెప్పింది. తను ఎన్నడూ తన ఊరికి పోదు. ఆ విషయం తెలిసే చెప్పింది. "డర్ నహీ నిజం సెప్పు. నీకు నేను తప్పక సాయం చేస్తును" మళ్ళీ అన్నాడు. "లేదు సలీం. నేను మా ఊరికి పోతున్నా. నేను పల్లె నుంచి వస్తున్నాను. జరిగింది ఏమిటో నాకు సమజయింది." ఆ మాటనేసరికి కన్నమ్మ మరేమీ చెప్పలేకపోయింది. "ఇంకా ఇప్పుడు ఎక్కడికి పోతావు గాని మా ఇంటికి పోదాంరా" అన్నాడు. "వద్దు సలీం. ఇప్పుడే అనుభవించాను. నీకు పెళ్ళయిందో లేదో నాకు తెలీదు" అంది కన్నమ్మ. "నిఖా చేసుకుంటావా?" కొంటెగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఛీ! ఈ మొగోళ్ళంతా ఇంతేనేమో! ఒంటిగా ఆడది కనిపిస్తే చాలు ముగ్గులోకి లాగాలని చూస్తరు. అందున ఒకసారి కాలు జారిన ఆడది ఓటిపోయిన కుండలాంటిది. చులకనగా చూస్తారు. పట్టి పట్టి చూస్తరు. మనసులోనే అనుకోసాగింది. "కన్నమ్మ బోలో" అన్నాడు. "నేనొస్తే నీకు గనక పెళ్ళయ్యుంటే నీ పెళ్ళాం నిన్ను సంపుతాది" అంది. "నాకెవరూ లేరు. ఒక్కడినే. ఐసులమ్మి బతికేవోన్ని. నీకీ ఏ ఇబ్బంది ఉండది. మరి నాతో వస్తావ్?" మళ్ళీ ఒక క్షణం మౌనం వహించి ముందుకు నడవసాగింది. ఆమె చేతిలో ఐసు సగం కరిగి ఉంది. భాష సైకిల్ దోసుకుని ఆమె వెంట నడవసాగాడు. "చెప్పు" అంటూ తొందరించాడు. "అక్కడ నన్ను బాధపెడితే?" అనుమానం వ్యక్తం చేసింది. "అక్కడ నీకీ ఏ బాధా ఉండదు. నాదీ మాట నమ్ము" భరోసాగా అన్నాడు. తను ఇక ఎక్కడికి వెళుతుంది? అందుకే ఏదో ఒకటి చేయాలి. ఎక్కడికో ఒక చోటికి వెళ్ళాలి గదా! తీవ్రంగా ఆలోచించసాగింది. ఐసు మరి కాస్త కరిగింది. "ఏమి ఆలోచిస్తున్నావు? నీది మాట మాకి సెప్పు. నైతో ఐసు అమ్మేకి పోతాను" అన్నాడు. "నన్ను బాగా చూసుకుంటావా?" ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అడిగింది. "నీకీ ఏమీ భయం లేదు. బాగా చూసుకుంటాను" అన్నాడతను. చప్పరిస్తున్న ఐసు పూర్తిగా కరిగిపోయింది. చేతిలో మిగిలిపోయిన పుల్లను దూరంగా పారేసింది. ఐస్ చప్పరించడం మూలాన కాబోలు ఆమె శరీరంతో పాటు మనసు హాయిగా ఉంది. "సరే వస్తాలే పద" అంది. వెనక ముందు ఏమీ ఆలోచించలేదు. ఇప్పటి పరిస్థితిలో ఈ పరాయి స్థలంలో తనకొక ఆదరువు కావాలి. అంతే అనుకుంది. సలీం బాషా చాలా సంతోషించాడు. "నువ్వు నా దగ్గరే ఉండిపో. నాకు ఎవరూ లేరు. నీకీ ఇష్టమైతే నికా చేసుకుంటాను. లేదా నువ్వు ఒప్పుకుంటే నీకీ వీసా తెప్పిస్తాను. కువైట్‌కి పంపిస్తాను. కువైట్‌కో లేదా సౌదీకో పోయావో నీకీ డబ్బులు కొదవ ఉండదు. అక్కడ కుప్పలు కుప్పలు డబ్బులు ఇస్తురు." ఇలా దారి పొడుగునా ఏవేవో కబుర్లు చెప్పాడు. తన మాట వింటే పువ్వుల్లో బెట్టి పూజిస్తానన్నాడు. బాగా నమ్మబలికాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ఒంటిమాను దగ్గరికి చేరుకున్నారు. భాష మామూలుగా ఎక్కే చిత్తూరు బస్సు వచ్చింది. భాష ఐస్ పెట్టెను సైకిల్ నుంచి వేరు చేసి, సైకిల్ నెత్తిన పెట్టుకుని, బస్సు వెనకనున్న నిచ్చెన మీదుగా బస్సుపై వేసి, దిగి వచ్చి పెట్టెను తీసుకుని కన్నమ్మతో పాటు బస్సెక్కాడు. సలీం బాషాది చిత్తూరుకి కొంత దూరంలో ఉన్న తురకపేట. ఆ పేటలో 5 అంకణాల బండల మిద్దె అతనిది. చిన్న ఇల్లు. ఒంటరి సంసారం. ఆ ఇంట్లోనే సలీం మనిషిగా 6 నెలలు గడిపేసింది. అక్కడ హిందూ సాంప్రదాయాలు వదిలేసి ముస్లిం సాంప్రదాయాల్ని అలవర్చుకుంది. బిర్యానీ వండడంలోనూ మంచి నైపుణ్యం సంపాదించింది. సలీం బాషా ఆమెకు ఒక బుర్ఖా కూడా కుట్టించాడు. అతని సహచర్యంతో ఉర్దూ గూడా నేర్చుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు కువైట్ పంపిస్తానని చెప్పి పాస్‌పోర్ట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. వీసా కోసం ఎంక్వైరీలు చేయసాగాడు. ఎలాగైనా సరే ఆమెను కువైట్‌కు పంపేయాలనే పట్టుదలతో ఉన్నాడు సలీం బాషా. అలాంటి సమయంలోనే అతని దూరపు బంధువునంటూ మస్తాన్బి అనే నడి వయస్కురాలు ఊర్లో దిగింది. ఆమెకు ఒంటి నిండా నగలే. చెవుల నిండా రింగుల్లాంటి నగలు.
మెడలో పెద్ద పెద్ద బిళ్ళల హారాలు, ముత్యాల దండలు, వేలు వేలికి ఉంగరాలు, చేతుల నిండా బంగారు గాజులు, ఒక చేతి రెట్టకు బంగారు కడియం. ఆమె ఒక ఎత్తయితే బంగారం మరో ఎత్తుగా కనిపిస్తోంది. విశాలమైన పాలభాగం, పెద్ద పెద్ద బుగ్గలు, వెడల్పాటి కళ్ళు, పెద్ద ముక్కు, పొడవాటి జుట్టు, ఖరీదైన చీర, జాకెట్టు. నోటి నిండా తాంబూలంతో కాస్త పొట్టిగా, పొట్ట కొంచెం పెద్దదిగా, బలిష్టంగా, ఆరోగ్యంగా కనిపిస్తున్న కాళ్ళు, చేతులు. చామన ఛాయతో ఎంతో నిండుగా కనిపిస్తోంది మస్తాన్బి. ఆమె ప్రతి మాటలోనూ, ప్రతి కదలికలోనూ ధనం మూలంగా కలిగిన గాంభీర్యము, దర్పము, అహము కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. అయితే ఆమె తాంబూలం నమిలేటప్పుడు, నవ్వేటప్పుడు ఓ విధమైన అపసవ్యత ఏదో ప్రస్ఫుటమవుతూనే ఉంది కోటమ్మకు. ఆమె వచ్చిన సందర్భంగా సలీం బాషా పెద్ద హడావిడే చేశాడు. మాంసం తెచ్చాడు. కన్నమ్మతో కలిసి బిర్యానీలు, పిండి వంటలు చేసి పెట్టాడు. ఆమె వారి ఆదరాభిమానానికి చాలా సంతోషించింది. ఆమెను మంచి చేసుకుంటే నీ జీవితం పూలబాటే. ఆమెలాగా నీ ఒంటి నిండా నగలేసుకోవచ్చు, సుఖంగా జీవించవచ్చు అని ఎన్నెన్నో కబుర్లు చెప్పాడు. ఆమె గొప్పతనం గురించి, సిరి సంపదల గురించి, ఆమె మంచితనం గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. అయినా కన్నమ్మ వాటిపైన ఆశపడలేదు. కానీ తనకు ఓ సొంత వ్యక్తిత్వం, స్వేచ్ఛ, గౌరవం ఉండే జీవితం ఉంటే చాలని అనుకుంది. మస్తాన్బి 2 రోజుల తర్వాత ఊరికి బయలుదేరింది. ఉన్న ఆ 2 రోజులు వాళ్ళు చూపించిన అభిమానానికి, ఆతిథ్యానికి ఎంతో సంతోషించింది మస్తాన్బి. భయ్యా, సలీం, కన్నమ్మ మంచి బిడ్డ. ఎప్పుడైనా మా ఇంటికి తీసుకురా. బిడ్డ ముంబై సిటీ చూస్తుంది. ఏమంటావ్? అంది మస్తాన్బి. దీదీ, మేం బొంబాయి వస్తాంలే. కానీ దీనికి ఏదైనా వీసా ఏర్పాటు చెయ్యి. ఎంతో వినయంగా అడిగాడు. తప్పకుండా చేస్తాను సలీం. నువ్వు పాస్ ఫోటో చూడు. అలాగే కన్నమ్మని దో ఫోటో నాకీ పంపించు. నేను బందీ వీసానో ఏదో ఒకటి తెప్పిస్తాను అని భరోసా ఇచ్చి బస్సెక్కి వెళ్ళిపోయింది. మస్తాన్బి వెళ్ళిన నెలకు ముంబై నుంచి ఉత్తరం వచ్చింది. అక్కడికి వెళ్ళాక కన్నమ్మ కోసం కువైట్‌కు ట్రై చేసిందని, కానీ కువైట్‌లో పరిస్థితి బాగాలేదని, కావాలంటే సౌదీకి ఒక నెలలో వీసా తెప్పిస్తానని, నెలకు 10,000 జీతమని తెలియజేసింది. ఆ ఉత్తరంలో మస్తాన్బి. అంతేగాకుండా ఫ్లైట్ ఛార్జీలకు, వీసాకు అయ్యే ఖర్చు తానే సాయం చేస్తానని, దాన్ని ఉద్యోగంలో చేరినాక 2, 3 విడతలుగా తీర్చాలని కూడా రాసింది. దానికిష్టమైతే 2 ఫోటోలు వెంటనే పంపమని గూడా అందులో రాసి ఉన్నది. ఆ ఉత్తరం చూసుకుని సలీం బాషా తెగ ఆనందపడిపోయాడు. ఏది ఎలా ఉన్నా కన్నమ్మకు కూడా కాస్త ఆనందంగానే అనిపించింది. ఆ రోజే కన్నమ్మను చిత్తూరుకు తీసుకువెళ్ళి ఫోటోలు తీయించాడు. అక్కడ ఉర్దూ మాట్లాడాల్సుంటుంది. అందుకని సాయిబులకైతే మంచి గౌరవం కూడా ఉంటుంది. నీ పేరు మారుస్తాను అని చెప్పి ఆమెకు కన్నమ్మకు బదులుగా హసీనా బేగం అని పేరు మార్చాడు. ఆ పేరుతోనే పిలిచాడు. ఆ పేరుతోనే అందరికీ పరిచయం గూడా చేశాడు. తీసిన ఫోటోలు రెండిటిని జతచేసి మస్తాన్ బేకి పెద్ద ఉత్తరం రాశాడు సలీం బాషా. ఆ ఉత్తరానికి బదులు ఉత్తరం మరో నెల తర్వాత వచ్చింది. ఆ ఉత్తరం అందుకుని ఎగిరి గంతేశాడు సలీం. కన్నమ్మను కౌగిలించుకున్నాడు. ముద్దులు పెట్టాడు. పైకెత్తుకుని గిరగిరా తిప్పాడు. వీసా, బందీ వీసా వచ్చేసింది. ఇంకా నీకీ తిరుగులే. సౌదీలో ఏక్ సేట్‌కి వంట మనిషిగా పోతావు. నెలకి 10,000 దీనార్లు సంబళం వివరంగా చెప్పాడు. ఆ వార్త విన్న కన్నమ్మ ఉరఫ్ హసీనా బేగం కూడా చాలా ఆనందించింది. హసీనా, వచ్చే ఆదివారం మనం సిత్తూరుకి పోయి బస్సెక్కుతాం. తిరుపతిలో దిగి రేణిగుంటకి పోతాం. అక్కడ నుంచి బొంబాయికి సీదా ట్రైన్ పోతుంది. దానికి పోతాం. మనం వస్తున్నట్లు ఫోన్‌లో మస్తాన్బీ దీదీకి చెప్తాం స్టేషన్‌కి రమ్మని. తమ ప్రయాణ విశేషాలు చెప్పాడు. అక్కడికి పోయిన వెంటనే విమానంకి సీటీ దొరకదు. అంతవరకు దీదీ ఇంట్లో ఉంటాం. ఏ రోజు సీటు దొరికితే ఆ రోజు నిన్ను విమానం ఎక్కిస్తాం అంటూ సౌదీకి వెళ్ళే విషయం కూడా చెప్పేశాడు.
అతని ఒక్కో మాట ఓ తేనె బిందువులా తియ్యగా అనిపించింది. మోడుబారిన చెట్టును చిగురింపజేసే అమృత బిందువులా అనిపించింది. ఆ ఆనందంతోటే వారం గడిచిపోయింది. ఆ ఆదివారం రానే వచ్చింది. సలీం బాషా చిత్తూరుకి వెళ్లి ఒక పెద్ద సూట్‌కేస్ కొనుక్కొచ్చాడు. దాని నిండా బట్టలు సర్దాడు. చార్జీలకు ఎలాగో డబ్బులు కూడా సర్దుకున్నాడు. ఆ రోజు ఉదయాన్నే స్నానపానాదులు ముగించుకుని, అంత టిఫిన్ చేసుకొని తినేసి బోకులు కడిగేశారు. హసీనా, నీకి ఏమీ భయం లేదు. 3 సంవత్సరాలు సౌదీలో ఉంటే సాల్. లచ్చలు లచ్చలు డబ్బులు. ఆ డబ్బులతో మనం సిత్తూరులో ఇల్లు కట్టుకుంటాం. మంచి చెప్పులు షాపెట్టి వ్యాపారం చేసుకుంటాయి. భవిష్యత్తు గురించి, తన ఆశలను గురించి చెప్పాడు. నిజమే కదా! అలాగే చేయొచ్చులే అనుకుంది హసీనా బేగంగా మారిన కన్నమ్మ. అన్నీ సర్దుకుని ఇంటికి తాళం వేసి చిత్తూరు బస్సెక్కి తిరుపతిలో దిగారు. తిరుపతిలో ఒక మంచి హోటల్‌లో భోజనం చేసుకుని రేణిగుంటకు వెళ్లారు. అక్కడ బొంబాయి వెళ్ళే రైలుని ఎక్కేశారు. అలా హసీనా బేగంగా మారిన ఆమె ఆ ఊరిని, ఆ జిల్లాని, చివరికి ఈ రాష్ట్రాన్నే వదిలి దూరంగా మరో కొత్త నేలపైన కాలు మోపడానికి బయలుదేరి వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడే కొక్కరొకో అంటూ తొలికోడి కూసింది. చెప్పడం ముగించింది హసీనా. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఆ కథ విన్న ఓబులవ్వ కళ్ళు గూడా చెమర్చాయి. అయితే మరో అనుమానం తల్లీ? అడిగింది ఓబులవ్వ. ఏమిటి? బయటతో కళ్ళు తుడుచుకుంటూ అంది హసీనా. అడగనా? అడుగవ్వా! మరైతే ఆ కోటమ్మవు నువ్వేనన్నమాట. మిత్రులారా, నవలలోని ఈ భాగం సమాప్తం. మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వని మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ అవుతూ నన్ను ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను. మరో భాగంతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.